కాంగ్రెస్ ఎమ్మెల్యేలకే మంత్రి పదవులు కాంగ్రెస్ బీఫారం మీద కాంగ్రెస్ చేతి గుర్తు మీద గెలిచినటువంటి వాళ్ళకు మాత్రమే మంత్రి పదవులు ఇస్తామని నిన్న రేవంత్ రెడ్డి గారు చెప్పారు. కక్ష సాధించను, వడ్డీల భారాన్ని, కాళేశ్వరంలో ఆర్థిక నష్టమే, ఉచిత బస్సుతో రాష్ట్రానికి రాబడి పెరిగిందంట, నో లాస్ నో ప్రాఫిట్ స్థితికి తీసుకురాగలిగాం, కేసీఆర్ నేను మళ్ళీ ముఖ్యమంత్రిని అవుతాననేటువంటి కేసీఆర్ కలలు కంటున్నారు. కేంద్ర బడ్జెట్ పెట్టిన వెంటనే రాష్ట్ర బడ్జెట్, పీసీసీ చీఫ్పై కసరత్తు కొలికి. ఎమ్మెల్యేలు ఎవరైతే టీఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఆ ఎమ్మెల్యేలంతా కూడా సేమ్ కేసీఆర్ తలసాని శ్రీనివాస్ యాదవ్కు, సబితా ఇంద్రారెడ్డికి కాంగ్రెస్లో టీడీపీలో గెలిచిన మంత్రి పదవులు ఇచ్చిండు కాబట్టి ఇక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చినటువంటి ఒకరిద్దరు నాయకులకు మంత్రి పదవులు ఇస్తారనేటువంటి చర్చకు ఫుల్ స్టాప్ పెట్టారు. మరి మంత్రి పదవి ఇవ్వకపోయినా సరే టీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్లో చేరుతారు అనేటువంటిది స్పష్టంగా కనబడుతున్నది. మంత్రి పదవులు ఇవ్వకపోయినా వెళ్తారా వెళ్ళరా? నిజంగా 23 మంది మంత్రి పదవుల కోసం వెళ్ళట్లేదు, అవసరాల కోసం. అధికార పార్టీ అధికార ప్రభుత్వ అండదండలు లేనిది చాలామంది ఎమ్మెల్యేలు. దాన్ని బట్టి మనం చూసుకోవాలి. ఈ ఎమ్మెల్యేలు చేరేటువంటి అంశాన్ని చూస్తే ప్రతి ఎమ్మెల్యేకు ఏదో ఒక లొసుగు ఉంటుంది, వెనకాల ఏదో ఒక నష్టం ఉంటుంది, ఏదో ఒక కష్టం ఉంటుంది. పూర్తి స్థాయి రాజకీయ నాయకులు కాకుండా పార్ట్ టైం రాజకీయ నాయకులు అంటే ఏవో ఒక వ్యాపారాలు చేయడము, ఆ వ్యాపారాలలో విపరీతంగా ఎడాపెడా లబ్ధి చేకూర్చుకోవడము, ఇష్టం ఉన్నట్టుగా డబ్బులు తెచ్చుకోవడము, వెనకాల అనేకమైనటువంటి మచ్చలు ఉంటాయి వాళ్ళకి. ఆ ఎమ్మెల్యేలకు వాళ్ళ ప్రభుత్వ సపోర్ట్ లేకపోతే వాళ్ళ మీద కేసులు అవుతుంటాయి, అన్ని దొంగ పనులు ఉంటాయి. చాలామంది ఒకప్పుడు రాజకీయం అంటే పూర్తిస్థాయి రాజకీయ నాయకులుగా ఉండేది, ప్రజల విరాళాలు, పార్టీ విరాళాలు తీసుకొని గెలవాల్సినటువంటి పరిస్థితి ఉంటుండే. పార్టీ 4 డబ్బులు ఇస్తే కానీ ఎమ్మెల్యేగా పోటీ చేయలేనటువంటి పరిస్థితి. ప్రజల మధ్యలో ఉండి ప్రజల కష్ట నష్టాలు, మంచి చెడు, లేదంటే అక్కడ ఉండేటువంటి సమస్యలను పార్టీ దృష్టికి తీసుకొచ్చేటువంటి ఎమ్మెల్యే స్థాయి అంటే అట్లాంటి స్థాయి ఉండేది. ఇప్పుడు అట్లాంటిది ఏమీ లేదు. అసలు ఆ ఎమ్మెల్యే ఎందుకు అవుతున్నారు? ఆ ఎమ్మెల్యేకి ఆ నియోజకవర్గం మీద అవగాహన ఉండదు, తెలంగాణ మీద, రాష్ట్రం మీద, దేశం మీద ఏ అవగాహన ఉండదు. ఏమైనా సస్తే 5,000 ఇవ్వాలి, బతికితే 5,000 ఇవ్వాలి, పోవాలి. ఊర్లల్లో ఎవడు చచ్చిపోతాడా అని ఎమ్మెల్యే ఎదురు చూస్తుంటాడు. చచ్చిపోయినోడికి ఊర్లల్లో 5,000 రూపాయలు పంపించడం, లేకపోతే 20 కిలోల బియ్యం పంపించాలి. వాడికి ఆ కుటుంబంలో ఓటు బ్యాంకు క్రియేట్ చేసుకోవాలి. ఇంతకంటే ఎక్కువ లేదు. ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్యే స్థాయి. శాసనసభ ఉండేటువంటి శాసన సభ్యుడు రాష్ట్రంలో శాసనాలు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి పరిస్థితుల మీద ప్రత్యేకమైనటువంటి చర్చ చేసి అవగాహన చేసుకొని ఆ సమస్యల పట్ల, భవిష్యత్తు పట్ల శాసనాలు చేసేటువంటి గొప్ప నాయకులంతా కూడా చచ్చిపోయిన దగ్గర 5,000, బతికిన దగ్గర 5,000, లేకపోతే 20 కిలోల బియ్యాలు వంచి ఎమ్మెల్యేలుగా గెలవాల్సినటువంటి పరిస్థితి. నిజంగా గ్రామాల్లో ఉండేటువంటి పరిస్థితి అయితే దారుణంగా ఉంది. సార్ ఎమ్మెల్యే దగ్గరికి వీలే పోతారు. మళ్ళీ ఎవడు చచ్చిపోయినా మన పార్టీ కార్యకర్త అంటారు వాళ్ళు. అవతల పార్టీ నాయకుడు చచ్చిపోయినా కూడా మన పార్టీ ముందు మన పార్టీలో పనిచేసింది సార్, కార్యకర్త సార్, లేకపోతే మీకు అభిమాని సార్, మనకు 5,000 ఇచ్చేసేయాలి. లేదంటే ఆ ఇంటికో 50 కిలోలు 20 కిలోలు బియ్యం పంపిస్తే కానీ వాడు నాయకుడు కాలేడు. ఆఖరికి సర్పంచ్, వార్డు మెంబర్లు గెలిచే స్థాయికి కూడా అట్లాంటి పరిస్థితి. ఒకప్పుడు ఊర్లో చచ్చిపోతే నిజంగా నిరుపేదైతే ఊరంతా కలిసి ఏదో సాయం చేసుకునేటోళ్ళు. ప్రతిదానికి ఇప్పుడు ఎమ్మెల్యే సాయం చేయాలి, లేకపోతే ఎంపీటీసీ, నువ్వు రేపు ఎంపీటీసీ పోటీ చేయాలి, సర్పంచ్ పోటీ చేయాలి కదా, పైసలు ఖర్చు పెట్టు, లేకపోతే తాగిపియాలి, తందాన్ని ఆడిపియాలి. అది ఎమ్మెల్యే స్థాయిలో అయిపోయింది. చాలా మటుకు అందరు అట్లున్నారని కాదు కానీ 90% మంది కనీసం తాగిపియడమైనా చేయాల్సిన పరిస్థితి, లేకపోతే చచ్చిపోయినోనికి 5,000, బతికినోనికి 5,000, లేదంటే ఏదైనా సమస్య వస్తే ఒక 5,000 బియ్యం పంపించుడు, ఏం లేదు. ఇటు ప్రభుత్వ ఉచిత పథకాలు, మళ్ళీ సోమరిపోతులు చేయడము, ఒక జెన్యూనిటీ, నిజమైనటువంటి నికార్సైనటువంటి సమస్యలు ఉండేటువంటి వాళ్ళకి ఇవ్వడం అనేటువంటిది ఒక అంశము. ఎమ్మెల్యేల స్థాయి ఎట్లయిందంటే ఊళ్ళో ఒక బండ్రోత్ ఎట్లుంటాడో, ఆ వెనకట షేక్సింది అంటుండే, మరి ఇప్పుడు అది ఉందో లేదో కానీ ఆ షేక్సిందులు ఎట్లయితే ఊళ్ళో ఇంటింటికి చిన్న చిన్న పనికి చెప్పొస్తారో, ఆ చెరువు మీద నీరటి కార్డు ఉంటుండే కదా, అది ఏ పొలానికి నీళ్లు పోయినాయి, ఏ పొలానికి నీళ్లు పోలేదని ఒక బీడీ కట్ట ఇస్తే వెనకట చెరువు కింద నీళ్లు పారేటువంటి పొలాలలో చిన్నప్పుడు మేము చూసినప్పుడు ఆ తూము తీసినప్పుడు నీళ్లు పారేసుకునేది. పైన తూము కింద ఉండేటువంటి పొలాలు ఆటోమేటిక్గా నీళ్లు పారుతాయి. కిందకి పోయేటువంటి పొలాలలో, కింద ఉన్నటువంటి పొలాలలో నీళ్లు రావాలంటే డైరెక్ట్ కాలువ ఒకటి ఉంటుంది, పైన పొలాలు నడిచినాక కింద పొలాలు దడవేయాలనేటువంటి ఒక రూల్ ఉంటుండే. అయితే పైన పొలాలు నడిచి కింది దాకా వచ్చేసరికి చాలా ఆలస్యం అవుతుందని పక్కన పిల్ల కాలువ ఇంకోటి తీసుకొని కింది కాలువలో కింది పొలాలకు పంపించేటి దానికి ఆ చెరువు తూము మీద ఉండేటువంటి నీరడి కారడు అంటుండే. మరి
షేక్ సింధులు కొంతమంది, నీరటి కాళ్ళు కొంతమంది ఒక బీడి కట్టిస్తే ఈ పక్క పొలంలో పక్క కాలువలకి వెళ్ళి పైన పొలాలకు నీళ్ళు ఇవ్వకపోయినా కింది పొలానికి నీళ్ళు ఇచ్చేటోళ్ళు కేవలం బీడి కట్ట కోసం. సో ఇక అట్లా ఎమ్మెల్యే పదవులు కూడా అట్లాంటి పరిస్థితికి అయిపోయింది. ఆ నీరటి కట్టగా కింది పొలానికి నీళ్ళు వేయడానికి బీడికట్ట ఆశ చూపినట్టుగా ఇప్పుడు బీడికట్ట ఆశ చూపినట్టే అయిపోయింది. ఓట్ల కోసం ఇట్లాంటి పనులు చేయాల్సి వస్తుంది. సో అవి చేయాలమా? ఇవ ఎమ్మెల్యే అంటే ఏం చేయాలి? ఇవ ఎమ్మెల్యే అంటే గెలవాలి, ఇక్కడ ఒక ల్యాండ్ కబ్జా చేయాలి, అక్కడ ల్యాండ్ కబ్జా చేయాలి, ఆ కన్స్ట్రక్షన్లో ఈ కన్స్ట్రక్షన్లో నిన్నటి దాకా ఏ కారు కనీసం ఏమి లేనటువంటి వాళ్ళు రేపొద్దుగాల ఓల్వో కార్లల్లో పెద్ద పెద్ద బంగ్లాలలో ఉండాలి, చాలా పెద్ద ఇది చేయాలి. ప్రతి వాళ్ళ ఎదుగుదల చూస్తూనే ఉన్నాం. ఏ అవసరం ఉన్నది? ఒక సిద్ధాంతము, ఒక పద్ధతి. నీవు కాంగ్రెస్ విధానం ఇట్లదా, బీజేపీ విధానం ఎట్లా, కమ్యూనిస్ట్ పార్టీల విధానం అట్లా, టీఆర్ఎస్ పార్టీ విధానం ఎట్లా, అన్ని పార్టీలకు కొన్ని ఒక 2-3 సహజంగా ఉండేటువంటివి. ఏ పార్టీ అయినా దేశభక్తి ఉండాల్సిందే, దేశమే ప్రథమమైనటువంటిది, ఏ పార్టీకైనా ప్రథమంగా ఉండాల్సినటువంటి లక్షణమే. కానీ నాయకులు ఇబ్బడి ముబ్బడిగా ఇంట్లో గెలవాలి, రేపు మళ్ళీ ఆ పార్టీ అధికారంలోకి వస్తే ఇగో నేను నా క్రషర్లలో 100 కోట్లు నేను దుబ్బుకో తిన్నా కాబట్టి నేను ఆ పార్టీకి పోవాలి, లేకపోతే నేను అక్కడ ల్యాండ్ కబ్జా చేసిన కాబట్టి ఈ పార్టీకి పోవాలి. అందులోకి ఓన్లీ ల్యాండ్ క్లియర్ కావాలి, 100 కోట్లు అయిపోతాయి, ఆయన ఎమ్మెల్యే అవుతాడు. ఆయన పోయి మళ్ళీ ఊర్లలో ఏముండదు, 100 కోట్లు సంపాదించిన ఎమ్మెల్యే బియ్యం 20 కిలోలు 5,000 పంపడం పంచడం అనేటువంటిది పెద్ద లెక్క కాదు. అది పరిస్థితి. ఇప్పుడు కాంగ్రెస్లో గెలిచిన ఎమ్మెల్యేలకే మేము ఇస్తాం, కార్యకర్తలకు గౌరవం ఇస్తాం, కార్యకర్తలకు గుర్తింపు ఇస్తాం. అసలు సిద్ధాంతం మీద, విధానాల మీద ఎన్నికలు జరిగేటువంటి పద్ధతి పోయింది కదా మొత్తం దేశవ్యాప్తంగా. తెలంగాణలో కాదు, ఎక్కడైనా దేశవ్యాప్తంగా ఏం పరిస్థితి ఉన్నది? అసలు పార్టీ కోసం కష్టపడి చచ్చిపోయి సిద్ధాంతాల కోసం ఒకరినొకరు చంపుకున్నటువంటి పరిస్థితుల నుంచి అంత దారుణంగా నాది నీది అనేటువంటి విధానం ఉంటుండే. అట్లాంటిది ఏదీ లేదు ఇప్పుడు. పైసలు సంపాదించడం అనేటువంటిది ఒక్కటే విధానము, అదొక్కటే పద్ధతి, అదొక్కటే సిద్ధాంతము. ఎవరైనా సరే నేను ముఖ్యమంత్రి కావాలి, ఒక 1000 కోట్లు సంపాదించుకోవాలి, ఎమ్మెల్యేలు ప్రతి ఎమ్మెల్యే అభ్యర్థికి ₹1 2 కోట్లు ఇచ్చి నేనే ముఖ్యమంత్రి అనిపించుకోవాలి, చేసుకోవాలి. అప్పుడేం చేస్తాడు ఎమ్మెల్యే? నేను ఎమ్మెల్యే గెలవాలి కాబట్టి నేను అక్కడ ఉండేటువంటి వాళ్ళకు లోకల్ ఉండేటువంటి వాళ్ళకు డబ్బులు పంచాలి, అయిపోతుంది. పార్టీ కార్యకర్తలు ఉన్నదో లేదో తిని తమ ఇంట్లో డబ్బాలు తెచ్చుకొని తిని ఆ పార్టీ కోసం పనిచేసి మళ్ళీ సొంత పనులకు వెళ్ళిపోయేటోళ్ళు. ఎన్నికలప్పుడు ఆ పార్టీ కోసం పనిచేసేటోళ్ళు ఒకరో ఇద్దరు, ఆ పార్టీ కోసం పనిచేసినటువంటి ఆ 100 మంది కార్యకర్తల్లో ఒకరు ఇద్దరు నాయకుడుగా ఎదిగేటువంటి వాళ్ళు, మిగిలినటువంటి వాళ్ళ సిద్ధాంతం కోసమో పార్టీ కోసమో పనిచేసేటువంటి కార్యకర్తలు ఉండేవాళ్ళు. 1,00,000 మంది కార్యకర్తలు, కోట్ల మంది కార్యకర్తలు నాయకులుగా ఎదగడం అనేటువంటిది అసాధ్యం ఎన్నటికైనా. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితులు మాత్రం లేవు.